దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 18వ వచనం. నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుటలేదు. చూడండి, మీరు ప్రతిరోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రతిరోజు ఉదయమున మీ యొక్క ప్రార్థనను దేవుని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచేవారుగా ఉన్నారా? అయితే మీరు ఏ విషయంలో అయితే దేవునికి ప్రార్థిస్తున్నారో ఆ యొక్క విషయంలో దేవుడు తప్పకుండా ఒక దినాన్ని మీకు విడుదల అనుగ్రహిస్తారు. ఆయన భక్తులైన వారు, ఆయన ప్రజలైన వారు ఆయనకు దివారాత్రములు మొరపెడుతున్నప్పుడు ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తారు. ఆయన ఎన్నడూ కూడా వారిని సిగ్గుపడనివ్వరు. అయితే మనము దేవుని యొక్క కృపా కనికరములు బట్టి మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ మన యొక్క స్వనీతి కార్యములు బట్టి ఆయన సన్నిధిలో నిలబడి మనము ప్రార్థించట్లేదు అని గుర్తెరిగే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నీ బిడ్డలను ఎంతగానో మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి నాయన. వారిని పవిత్రపరచండి, పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి, నీ ఆలోచనతో నింపి నడిపించండి. దినమంతా వారికి, వారి కుటుంబానికి గొప్పగా తోడైండి, కాపాడమని, ప్రతి కీడు శోధనపాయలు తప్పించమని సమస్త భారానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.